వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఇదే జిల్లాలోని లగచర్లలో భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు పరిగి మండలంలోని 2 గ్రామాల్లో పారిశ్రామిక పార్కుకు ఏర్పాట్లు చేస్తుండటంతో మరోసారి జిల్లా రైతాంగంలో అలజడి మొదలైంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తాము ఎలా బ్రతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. పరిగి భూసేకరణపై సాక్షి ప్రత్యేక కథనం. తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మా భూములు లాక్కొని పరిశ్రమలకు ఇస్తే మేము ఎక్కడికి పోవాలి, ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని 2 గ్రామాల రైతాంగం. రాపోలు, కాల్లాపూరు గ్రామాల పరిధిలోని 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న భూముల్లో 260 ఎకరాలు మాత్రమే పట్టా భూములంటున్నారు. మిగిలినవి అసైన్డ్ భూములు. మొత్తం అందరూ చిన్నకారు రైతులే. భూమి మీదే బ్రతుకుతున్న తమకు ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఎలా బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్కి ఓటేసి గెలిపించినందుకు ఇప్పుడు తమ నాశనాన్ని కోరుకుంటోందని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం గాని భూములు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. అన్నదాతల అభివృద్ధి కోసం పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆదుకోవాల్సింది పోయి సొంత లాభాల కోసం పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మేము ఎక్కడ ఎట్లా బతకాలి? మేము ముందల మా భూములు తీసుకుంటే మా కంపెనీలు వద్దు, మాకేం వద్దు, మా భూమి మాకు కావాలంతే. మీ ఇంటికని చచ్చిపోతాం, మాకేం వద్దు. మేము రైతులం, కన్న కష్టం చేసుకుని బతికేటోళ్ళం. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతాం. 1-2 సార్లు ఆ భూమిని సాగు చేసుకుని మొద్దులు తీసి కరెంటు తెప్పించి ట్రాన్స్ఫరాలు వేసుకున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీ వస్తుందా అంటానంటే మేము చాలా నష్టపోతున్నాము. బలవంతంగా భూములు తీసుకుంటే పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నిరుపేదల అభివృద్ధికి ఇచ్చిన భూముల్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే తిరిగి లాక్కొంటోందని, ఇది ప్రజాప్రభుత్వమా అంటూ రైతులు మండిపడుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం అసైన్డ్ ప్రభుత్వ భూములు మాత్రమే తీసుకుంటాం, పట్టా భూములు కాదని రైతులకు చెబుతున్నారు. కానీ అసైన్డ్ భూములు కూడా ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. వికారాబాద్ డిస్టిక్ గాకనే తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళు భూములు లాక్కుంటారు. మా అక్కడ వేరే దిక్కు కూడా చుట్టాలకు ఫోన్ చేస్తే మా దగ్గర తీసుకురు భూములు, మీ దగ్గర కూడా తీసుకుంటున్నారు కంపల్సరీ అని చెప్తారు. మా తాతల దమా నుంచి ఇదే ఆధారం కాబట్టి జీవనాధారము. ఈ భూములు పోకుండా చూడాలని మా వినపం చెప్తున్నాము. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో 2 గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు కలెక్టర్ కు వినతి పత్రాలు సమర్పించారు. భూములు తీసుకుంటే 500 మందికి పైగా రైతు కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్ కు విన్నవించారు. భూసేకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే లగచర్ల తరహాలో ఉద్యమిస్తామని, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ఎదుట మందు తాగి చావటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.